శ్రీ లలితా జ్యోతిషాలయం కాకినాడ జగన్నాథపురం శివాలయం శ్రీ మోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. రాబోవు విశ్వావసునామ సంవత్సరంలో రాసులు సంబంధించినటువంటి ఆదాయ వ్యయములు తెలుసుకుందాం. ముందుగా ఈ విశ్వావసునామ ప్రారంభంలోనే 4 ప్రధాన గ్రహములు తమ సంచారమును సంచారం వేరే రాశిలోకి మారుతోంది. ముందుగా ఈ మార్చి 28వ తారీఖున రోజున 2025న శని కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. గురుడు మే 14వ తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి సంచారం మారుతోంది. ఆ విధంగానే రాహు కేతుకుల సంచారం కూడా ఈ మే 18వ తారీఖున రాహు మీనం నుండి కుంభరాశిలోకి, కేతు కన్యారాశి నుండి సింహరాశిలోకి మారడం జరుగుతోంది. ఈ 4 కూడా గోచార రీత్యా పంచాంగం వరకు సంబంధించి 4 ప్రధాన గ్రహాలు చాలా తక్కువ సమయంలోనే ఈ సంచారాలు మారుతున్నాయి. దీని ప్రభావం ప్రతి రాశి మీద కూడా ఉంటుంది. దాని ప్రకారమే ఈ సంవత్సరం సంబంధించినటువంటి రాసుల ఆదాయాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ శని మీనరాశిలోకి రావడం ద్వారా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. వీరు అన్ని రకములుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14గా ఉంది. అలాగే రాజపూజ్యము 5, అవమానం 7. వృషభ రాశి 2. ఈ వృషభ రాశి వారికి ఈ మారిన శని 11వ స్థానంలో ఉండటం వల్ల, లాభస్థానంలో శని రావటం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని యోగదాయకంగా ఉంటుంది. చాలా పనులు అన్నీ కూడా సక్రమంగా జరగడానికి సానుకూలత ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి వచ్చి ఆదాయం 11, వ్యయం 5, అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి అవమానము 3, రాజ్యపూజ్యం 1గా ఉంది. ఇంట్లోనూ బయట వ్యక్తుల ద్వారా చాలా జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా వీరికి కొంత రాజ్యపూజ్యం పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త అవసరము. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 14 ఆదాయము, వ్యయం 2 మాత్రమే. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలత ఏర్పడుతుంది. మిథున రాశిలో గురు సంచారం కూడా వీళ్ళకి కొంతవరకు కలిసి వస్తుంది. దశమంలో శని రావడం ద్వారా కూడా వీరికి చాలా కాలంగా వ్యవహారాల్లో అన్నీ మంచిగా ఉండి ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది ఈ సంవత్సరం. తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి శని సంచారము అష్టమంలో ఉండటం ద్వారా గడిచిన 2.5 సంవత్సరాలలో వీరికి కొంత సానుకూలత లేదు. ఈ సంవత్సరం శని అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి రావటం ద్వారా వీరికి చాలా వరకు సానుకూలత ఏర్పడి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంది. వీరి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అంటే వ్యయానికి 4 రెట్ల ఆదాయం వస్తుంది. అలాగే వీళ్ళు రాజ్యపూజ్యము 7, అవమానం 3గా ఉంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం నుండే శని అష్టమ రాశిలో రావడం ద్వారా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీరి జాగ్రత్త ఉండటం చాలా అవసరము. వీరికి ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి. ఆదాయం వ్యయము 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం వచ్చి 3, అవమానం 6గా ఉంది. వీరు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సానుకూలత ఏర్పడుతుంది. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆదాయం చూస్తే 14, వ్యయం 2గా ఉంది. రాజ్యభోజ్యము, అవమానం 6గా ఉన్నాయి. తర్వాత రాశి తులారాశి. తులారాశికి
మారిన శని 6వ స్థానంలోకి రావడం ద్వారా, గురుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానంలో మే 14 మారటం ద్వారా వీరికి కూడా చాలా వరకు సానుకూలత ఏర్పడుతుంది. జరగవలసిన చాలా కాలంగా జరగవలసిన పనులు ఈ సంవత్సరం ఆనుకూలత ఏర్పడి చాలా విజయం సాధిస్తారనే విషయాల్లో కూడా. వీరు ఆదాయం చూస్తే 11, వ్యయం 5గా ఉంది. అలా రాజ్యపూజ్యము అవమానము సమానంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయము 2, వ్యయం 14గా ఉంది. వీరికి వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురుడు రావడం ద్వారా కొంత అనుకూలత లేకుండా పోవడం ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు గురుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానం 2గా ఉంది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ శని మారిన శని అర్ధాష్టమ శనిగా ఉండడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని దోషం ఏర్పడుతోంది. వీరు శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా వీరికి ఈ నెలాఖరు నుండి మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ 14 కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అవుతుంది. మే 14 మారిన గురుడు వల్ల సప్తమ స్థానంలో గురుడు రావడం ద్వారా కొంత సానుకూలత ఏర్పడుతుంది. అప్పటి కూడా చాలా జాగ్రత్తలు అవసరము. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. వీరు శనికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మకర రాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల మాట ముందుగా ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యము 4, అవమానం 5గా ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ మార్చి 28 నుంచి ఏలినాడు శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. దాని ద్వారా ఈ మకర రాశి వాళ్ళకి కొంత సానుకూలత ఏర్పడుతుంది. శనికి సంబంధించినటువంటి దోషం పూర్తిగా పరిహారం అవటం ద్వారా వీరికి అన్ని రకాలుగా కూడా ఆనుకూలత ఏర్పడుతుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయం 14, రాజ్యపూజ్యము 7, అవమానం 5గా ఉంది. ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల అంటే వీరికి పూర్తిగా 5 సంవత్సరం సంబంధించిన ఏలినాడు శని సంబంధించినటువంటి దోషం పరిహారం అయ్యి 3వ పాదంలో శని ప్రవేశించడం ద్వారా కొంత సానుకూలత ఏర్పడి కొంత అవని పనులన్నీ కూడా జరగడానికి అవకాశం ఏర్పడుతోంది. వీరు కూడా శని సంబంధించినటువంటి పరిహారాలు, అలాగే వీరికి జన్మ రాశిలోకి రాహు రావడం ద్వారా, సప్తమ రాశి కేతు రావడం ద్వారా రాహుకి కేతు సంబంధించిన పరిహారాలు కూడా వీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీనరాశి. ఈ సంవత్సరం మీనరాశి వారికి 2వ పాదంలోకి శని రావడం ద్వారా జన్మరాశిలోకి శని వచ్చి వారికి కొంత వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని దోషం కొంత తొలగి జన్మరాశిలోకి రావడం ద్వారా పూర్తిగా వారి సంబంధించినటువంటి శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా శనికి సంబంధించిన పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వీరికి వ్యయ రాశిలో రాహు రావడం ద్వారా షష్టమంలోకి కేతు రావడం ద్వారా కొంత రాహుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకోవాలి. వీరికి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరము సర్వాదాయము 99గా ఉంది, సర్వవ్యయం 93గా ఉంది. కాబట్టి చాలా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆనుకూలత ఏర్పడుతుందని చెప్పవచ్చు. తర్వాత వీడియోల్లో ప్రతి రాశి సంబంధించిన విడివిడిగా ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. శుభమస్తు. మోటిపల్ సుబ్రహ్మణ్య శర్మ.